గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు లూప్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనకి పైథాన్ వచ్చేసి 2 లూప్స్ ఉంటాయి పైథాన్లో. ఒకటి వైల్ లూప్, రెండోది ఫర్ లూప్. ఓకే, సో వాటి గురించి మనం తెలుసుకుందాం. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే లింక్ చేద్దాం. టుడే ఈజ్ 18th డే. చేస్తున్నాను. సో ఫస్ట్ మనం వైల్ లూప్ గురించి చూద్దాం. సో అసలు లూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి ఏదైనా సమ్ కోడ్ని రిపీటెడ్గా దాన్నే అదే పని చేయడానికి, అంటే దాన్నే రన్ చేయడానికి మనకి లూప్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్రింట్ హాయ్, దీన్ని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి. 10 టైమ్స్ కోడ్ రాయకుండా సింగిల్ స్టేట్మెంట్ తోటి 10 టైమ్స్ చేయాలి అంటే దానికి లూప్ అవసరం. ఇక్కడ చూడండి, జనరల్ లూప్కి అంటే జనరల్ లూప్ అంటే వైల్ లూప్. మనం ఇప్పుడు వైల్ లూప్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ వైల్ లూప్కి ఒక వేరియబుల్ అవసరం. ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి కదా, దానికి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. వైల్ ఆ వేరియబుల్ ఐ కదా, ఐ లెస్ దాన్ 10 అంటే సమ్ కండిషన్ అనమాట. అంటే ఇక్కడ ట్రూ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రూ అనేది అవసరం అనమాట. అంటే ఇక్కడ ట్రూ వచ్చింది అనుకోండి, అంటే ఈ లూప్కి బ్లాక్ ఉంటుంది. ఇక్కడ మనం బ్లాక్ స్టార్ట్ చేసాం కదా, కోడ్ బ్లాక్ స్టార్ట్ చేసాం. సో ఈ బ్లాక్లో నేను లైన్ పెట్టేశాను. అంటే ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు, ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్గా అదే పని దీన్నే రన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళదు. నెక్స్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ లా అంటే ఆ లూప్ తర్వాత స్టేట్మెంట్. ఇది లూప్ తర్వాత స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి రాదు. ఈ లూప్లో ఉన్న కోడ్ అంతా రన్ అవ్వాలి. ఎన్నిసార్లు రన్ అవ్వాలి? ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు రన్ అవ్వాలి. ఇప్పుడు ఈ కండిషన్ ఆల్వేస్ ట్రూ, ఇది తెలుసా? ఆల్వేస్ ట్రూ. ఈ కండిషన్ ఫాల్స్ అవ్వదు. ఎందుకని అవ్వదు? i = 0, ఆల్వేస్ 0. ఇంకా దాన్ని ఇంకా ఎక్కడ మనం చేంజ్ చేయలేదు ఐ వాల్యూని. సో ఇది ఆల్వేస్ ట్రూ. దీన్ని ఏమంటారంటే ఇన్ఫినిటీ లూప్ అంటారు. అంటే అలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే, రెండు ఒకటే. వైల్ ట్రూ అంటే ఇది ఆల్వేస్ ట్రూ. ఇది ఇక ఫాల్స్ అవ్వదు ఎప్పటికీ. ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాను, లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం అలా రన్ చేసిన సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది అనమాట. చూడండి, రన్ అవుతూనే ఉంటుంది. నా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. టెర్మినల్ని కిల్ చేశాను. ఓకే, అది ఇన్ఫినిటీ లూప్ అయిపోతుంది. ఆల్వేస్ ట్రూ. అదైనా ఒకటే, ఇంతకుముందు నేను రాసింది ఇదైనా ఒకటే, సేమ్, రెండు సేమ్. చూడండి, ఆల్వేస్ ట్రూ. అగైన్ నేను కిల్ చేస్తున్నాను. ఓకే, సో దీనేం చేయాలి అంటే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. i + 1 ఇంక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ లూప్ రన్ అవుతున్నప్పుడు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే, మీకు ఇక్కడ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యే టయానికి ఐ వాల్యూ 0 ఉంది. ఇక్కడ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకంటే 0 < 10 అంటే ట్రూ. ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది, అంటే ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్స్లో మనకి లాస్ట్ స్టేట్మెంట్ ఏముంది? i + 1 ఉంది. లాస్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఐ వాల్యూ 1 అయింది. ఓకే, సో ఇలా మళ్ళీ స్టార్టింగ్ చేస్తుంది అనమాట. ఈ బ్లాక్లో ఉన్న కోడ్ కంప్లీట్ అయితే లూప్ ఏంటంటే, లూప్లో ఉన్న బ్లాక్ని 1 టైం కాదు, రన్ చేస్తూనే ఉంటుంది. ఎంతవరకు రన్ చేస్తూ ఉంటుందంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఐ వాల్యూ 1 ట్రూ అయింది. మళ్ళీ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఇలానే రన్ అవుతూ ఉంటుంది. ఎంతసేపు రన్ అవుతూ ఉంటుంది అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఇక మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి అది ఏదో ఒక టైంలో ఫాల్స్ అయిపోతుంది. అది ఫాల్స్ అయింది అనుకోండి, సో మనకి లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. అప్పటి వరకు అదే బ్లాక్లో ఉన్న కోడ్ని రన్ చేస్తూ ఉంటుంది.
అది ఎంతసేపు అయినా అది ఫాల్స్ అయ్యేంత వరకు. ఇంతకుముందు నేను ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయకపోయేసరికి ఏమైంది, అది ఇంకా ఫాల్స్ అవ్వదు కాబట్టి ఇది ఇంకా ఇది తీసేసనుకోండి, ఇది ఇంకా ఫాల్స్ అవ్వదు. అంటే ఇదే రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ప్రాబ్లమ్ అవుతుంది. వాటిని ఇన్ఫినిటీ లూప్స్ అంటారు. సో వైల్ లూప్కి అయితే కంపల్సరీగా మనము ఇక్కడ కండిషన్ ఏదైతే రాసామో ఆ కండిషన్ ఫాల్స్ అవడానికి ఓకే ఏదో ఒక మనము ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకొని ఉండాలి. లేదంటే ఆ లూప్ ప్రాబ్లం అవుతుంది. జనరల్గా లూప్స్ ఇలా ఈ వైల్ లూప్ని ఇలా రాస్తాం. ఓకే సో రిపీట్గా రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఓన్లీ 10 టైమ్స్ రన్ అవుతుంది. యా ఓన్లీ ఇది 10 టైమ్స్ రన్ అయింది. ఓకే మనం ఈ ఐ వాల్యూని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఐ వాల్యూని అంటే ఐ వాల్యూ అనేది ఇక్కడ ఈ లూప్ని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, ఈ లూప్ ఎన్నిసార్లు మనకి రిపీట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తుంది ఐ వాల్యూ. బట్ ఐ వాల్యూని ప్రోగ్రాంలో కూడా వాడుకోవచ్చు నీకు అవసరమైతే. ఇక్కడ చూడండి, నేను ఒక సీరియల్ నంబర్ లాగా జనరేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సీరియల్ నంబర్ ఇక్కడ నేను ఫార్మాటెడ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఐ అని తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఐ వాల్యూని నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చూసారా 0 to 9. నాకు 1 నుంచి 9 కావాలంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. ఏంటి, ఇక్కడ +1 పెట్టుకోవచ్చు, లేదా ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో జనరల్గా ఇంక్రిమెంట్ లాస్ట్లో చేయాలి. అంటే అన్ని స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చేయాలి. ఇది ఈ ఐ వాల్యూ సంబంధించింది. సమ్ టైమ్స్ మన అవసరాన్ని బట్టి మధ్యలో కూడా చేస్తుంటాం. సో ఇలా బిఫోర్ ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి, ప్రింట్ యూజ్ చేసే ముందు ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి 0 కాకుండా 1 నుంచి వస్తుంది. చూసారా, బై డిఫాల్ట్ 0 1 ఇంక్రిమెంట్ అయింది. అది అన్ని చోట్ల మనకు ఉపయోగపడదు. ఓకే ఇలా. అండ్ ఈ ఐ వాల్యూని 0 నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనము ఇండెక్స్ నెంబర్గా కూడా వాడుకోవచ్చు. ఇండెక్స్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఇటరేట్ చేయాలనుకోండి. ఓకే వీటిని ఏదైనా ఇటరేట్ చేయాలనుకోండి, ఇటరేట్ చేసేటప్పుడు ఇండెక్స్ నెంబర్గా కూడా వాడుకోవచ్చు. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించింది నేను. ఇది మనకి వైల్ లూప్ కదా. వైల్ లూప్లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. వాటిల్లో నెంబర్ 1 బ్రేక్, నెంబర్ 2 కంటిన్యూ, ఇలా ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 0 నుంచి ఇలా వచ్చినాయి కదా, నాకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ కావాలి లేదా ఈవెన్ నెంబర్స్ కావాలి అనుకోండి. ఇక మనం కండిషన్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఐ మోడులస్ 2 = 1 అయితేనే ప్రింట్ చేయాలి. బట్ దీన్ని మాత్రం బ్లాక్ ఫిల్టర్లో పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది మనకి లూప్స్లో. స్టూడెంట్స్ అర్థమవుతుందా? హలో, ఈ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఇది వేరే బ్లాక్లో వేరే ఫిల్టర్లో పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే ఈ లూప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి దీన్ని సపరేట్గా ఫ్రీగా ఉంచాలి. అది ఏ పొజిషన్లో ఉంచుతాం అనేది ఇంపార్టెంట్. లాస్ట్లో ఉంచుతామా స్టార్టింగ్లో ఉంచుతామా అనేది మనము ప్రోగ్రామ్ బట్టి వాడుకుంటాం, కానీ ఏ బ్లాక్లోనే పెట్టకూడదు. ఇది ఆల్వేస్ ఎవ్రీ లూప్ టైంలో ఇది రన్ అవుతూనే ఉండాలి. ఎవ్రీ లూప్ టైంలో ఇది రన్ అవుతూనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు నేను ఇలా చేశాను అంటే ఇది ఐ మోడ్యులస్ 2 అన్నాను కదా. అంటే ఇక్కడ రిమైండర్ 2తో మనం చేసాం కాబట్టి రిమైండర్ 0 కానీ 1 కానీ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. 0 కానీ 1 కానీ వస్తుంది. ఈవెన్ నెంబర్ అయితే 0 వస్తుంది, ఆడ్ నెంబర్ అయితే 1 వస్తుంది. ఓకే ఇప్పుడు నేను 1తో కంపేర్ చేశాను. అంటే మనము 1తో మ్యాచ్ చేస్తాం. 1తో ఇక్కడ నేను ఇక్కడ కండిషన్ 1తో మ్యాచ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఆడ్ నంబర్ అయితేనే 1 వస్తుంది. ఓకే అంతే కదా స్టూడెంట్స్. మనకి 1 3 5 ఇలా ఉన్నప్పుడే మనకి 1 వస్తుంది. ఓకే అప్పుడు మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అవుతుంది చూసారా, ఓన్లీ మనకి ఆడ్ నంబర్స్ ప్రింట్ అయ్యింది. ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి 0 పెట్టాలి. ఇలా ఇలా మనము రకరకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్ చూసారా ఇక్కడ ఎలా మనకు ఉపయోగపడిందో, రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు మోడల్ ఆపరేటర్స్ కూడా. ఓకే దీని పక్కన పెడితే ఇలా మనం రకరకాల ప్రోగ్రామ్ వస్తుంటాం. లూప్లో బ్రేక్ అనేది ఒకటి ఉంటుంది. బ్రేక్
అంటే ఈ లూప్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ లూప్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎండ్ అవుతుంది. అప్పుడు సక్సెస్ఫుల్గా లూప్ కంప్లీట్ అయినట్టు. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యిందంటే అప్పుడే ఆ లూప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినట్టు. అలా కాకుండా మధ్యలో దాన్ని టెర్మినేట్ చేయాలి అనుకుంటే, అంటే లూప్ని మధ్యలో అంటే పూర్తి కాకుండానే ఎండ్ చేయాలి అనుకుంటే మనకి బ్రేక్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. బ్రేక్ కీవర్డ్ ఉంది. బ్రేక్ అని ఉంది. ఇది బ్రేక్ చేస్తుంది మధ్యలో. బట్ ఈ బ్రేక్ ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. బ్రేక్ ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి బ్రేక్ చేయాలి. డైరెక్ట్గా ఇలా బ్రేక్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే దానివల్ల లూప్ వల్ల ఉపయోగమే ఉండదు అనమాట. ఒక్కసారి రన్ అవుతుంది అంటే లూప్లోకి ఎంటర్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ రన్ చేస్తుంది, బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే ఏమవుతుంది? ఎండ్ అయిపోతుంది. చూసారా? లూప్ వల్ల ఉపయోగం ఏంటి మనకి? ఉపయోగం లేదు. సో ఈ బ్రేక్ని ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు బ్రేక్ని వాడుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 అయింది అనుకోండి, బ్రేక్ చేయాలి అనుకోండి. చూడండి, ఇఫ్ I is equal to 5, బ్రేక్ అంతే. చూసారా? 5 వరకే వచ్చేసింది మనకి. 5 వరకే ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది? బ్రేక్ అయిపోయింది. అంటే 5 మనకి ప్రింట్ అయింది. 5 ప్రింట్ అయిన తర్వాత ఇక బ్రేక్ అయిపోయింది. ఈ బ్రేక్ టచ్ అయింది అంటే లూప్లో నుంచి ఎండ్ అయిపోతుంది. లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ బ్రేక్ రన్ అయింది అంటే ఈ ఐ వాల్యూ 5 అయ్యే వరకు ఈ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు కదా. ఎంటర్ అవ్వదు కాబట్టి లూప్ కంటిన్యూ అక్కడ వరకు రన్ అయింది. బట్ ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఎండ్ అయిపోయింది. అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? హలో, దీన్ని మనము ఇలానే కాకుండా దీనికి కామన్ సెన్స్ కూడా వాడాలి. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చేసాం చూడండి, ఏంటి I మోడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని లేదా 1 అని. అంటే దీని అర్థం ఏంటి? ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు బ్రేక్ రన్ అవ్వమని, అంతేనా? ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు బ్రేక్ రన్ అవ్వమని. ఇక్కడ 0 to 10లో ఆడ్ నెంబర్స్ దగ్గర దగ్గర 5 ఉంటాయి. ఓకే, అంటే 5 టైమ్స్ ఇది రన్ అవుతుందా? ఒకసారి రన్ అయిందంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లూప్ కంటిన్యూ అవుతుంది కదా. సో ఇది ఇలా రాసి ఉపయోగం ఉందా? అర్థమవుతుంది నేను చెప్పింది ఏందో? ఇది ఒక్కసారి రన్ అవుతుంది అంతే. మళ్ళా రన్ అయ్యే అవకాశం ఇవ్వదు అది. ఓకేనా డియర్ స్టూడెంట్స్? అర్థమవుతుందా? సో ఇలా అంటే నేను కామన్ సెన్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయమంటాను చూడండి. టెక్నాలజీ అండ్ కామన్ సెన్స్ రెండూ ఉండాలి ప్రోగ్రామర్కి. ఓకే, సో ఈ విధమైన సిచ్యువేషన్ అసలుకి బ్రేక్ని యూజ్ చెయ్యం. డైరెక్ట్గా ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ అంతే. వన్ టైమే బ్రేక్. ఒక లూప్లో ఒక్కసారి బ్రేక్ రన్ అయిందంటే ఇంకా లూప్ ఇంక పనిచేయదు. ఇంకా అది గుర్తుపెట్టుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది బ్రేక్ అనమాట. రకరకాలుగా మనం సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని వాడుకుని ఉంటాం. అవసరాన్ని బట్టి బ్రేక్ అనేది ఆ లూప్ ఎక్కడ వరకు రన్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అయిపోవాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. మనం ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? మధ్యలోనే ఇలా మనం సెట్ చేసుకుంటాం. అండ్ బ్రేక్ కాకుండా కంటిన్యూ ఇంకొకటి ఉంది. కంటిన్యూ. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని చూడండి, దీన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ రన్ చేస్తున్నాను. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు 5 కూడా ప్రింట్ అయింది కదా, ఇప్పుడు 5 కూడా ప్రింట్ అవ్వదు. ఎందుకంటే 5 వచ్చినప్పుడు బ్రేక్ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్ దగ్గర రాదు కదా, బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకని 5 ప్రింట్ అవ్వదు లాస్ట్లో. ఓకే, బాగుంది. సో బ్రేక్ కాకుండా ఇంకోటి ఉంది. బ్రేక్ అంటే మనకు అర్థమైంది, లూప్ని మిడిల్లోనే డ్రాప్ చేసేయటం. ఓకే, టెర్మినేట్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడం. ఓకే, సో కంటిన్యూ ఉంది మనకి. కంటిన్యూ అని ఇంకోటి ఉంది. ఇదేంటి తెలుసా? బ్రేక్ ఏమో ఒక్కసారి రన్ అయిపోతే ఇంకా లూప్ అనేది ఎండ్ అయిపోతుంది కదా. ఇది కంటిన్యూ అలా కాదు. కంటిన్యూ అనేది ఎప్పుడైతే రన్ అయిందో అప్పుడు ఆ కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది ఆ టైంలో.
అంటే లూప్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా వాటిని రన్ చేస్తూ ఉంటుంది కదా, రిపీటెడ్ రన్ చేస్తూ ఉంటుంది కదా. లూప్ టర్మ్స్ ఉంటాయి కదా, లూప్ టర్మ్స్ ఉంటాయి కదా. ఓకే. సో ఆ టర్మ్లో ఎప్పుడైతే మనకి ఈ కంటిన్యూ రన్ అయిందో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రన్ చేస్తూ ఉంటుంది కదా, ఇలా వీటన్నిటిని రన్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ కంటిన్యూ రన్ అయిందనుకోండి, ఈ కంటిన్యూ రన్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళా నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోతుంది. ఆ ట్రిప్లో ఈ రిమైనింగ్ ఈ స్టేట్మెంట్స్ని వదిలేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది, రన్ చేయదు. కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని రన్ చేయదు. ఆ ట్రిప్లోనే మళ్ళా నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోతుంది. ఇలా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఐ వాల్యూ 5 అయింది అంటే ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వదు. ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. కానీ మీకు ఇక్కడ ఒక చిన్న నోట్ చెప్పాను ఇందాక. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఒకదానికొకటి లింకింగ్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్స్ అన్నిటి మీద అవగాహన ఉండాలి మనకి. ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ చేయగలగాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన ఫీచర్స్ మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. అవి ఎలా పనిచేస్తాయి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, అర్థమవుతుందా? అవన్నీ కూడా మనకి క్లియర్గా తెలియాలి. తెలియాలంటే ప్రాక్టీస్తో సాధ్యం. ఇక్కడ ఐ వాల్యూని మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఐ వాల్యూ ఆల్వేస్ రన్ అవ్వాలి అని చెప్పాను. ఈ స్టేట్మెంట్ ఆల్వేస్ వైల్ లూప్లో ఈ వైల్ లూప్ అనేది ఐ వాల్యూతోనే రన్ అవుతుంది కదా, ఇది ఆల్వేస్ రన్ అవ్వాలి అని చెప్పాను. ప్రతి లూప్ టైంలో రన్ అవ్వాలి అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టామనుకోండి, ఐ వాల్యూ 5 అయింది అంటే ఈ కంటిన్యూ అయిపోతుంది. అంటే రిటర్న్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. అంటే ఈ స్టేట్మెంట్స్లో ఐ వాల్యూ కూడా ఉంది కదా, ఇది ప్రాబ్లం, డేంజర్. ఓకే. ఏంటి డేంజర్ అంటే ఐ వాల్యూ 5 అయింది, ఇది రన్ అయింది కదా, వెనక్కి వెళ్ళిపోయింది. ఐ వాల్యూ స్టిల్ 5 అంటే ఇక్కడే రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ రాదు, ఇంకా ఐ వాల్యూ 6 కాదు, ఇంకా మళ్ళీ ఇన్ఫినిటీ లూప్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కంటిన్యూ వాడినప్పుడు వైల్ లూప్లో కంటిన్యూ వాడినప్పుడు దీన్ని ఒకసారి గమనించాలి. అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని, సో దానికంటే ముందు యూస్ చేయాలి. ఇది ప్రాబ్లం ఉండదు. ఓకే. బట్ ఐ వాల్యూ అనేది ఎక్కడైనా వాడుతుంటే ప్రోగ్రాంలో, చూడండి ఇక్కడ వాడుతున్నాను, నేను ప్రోగ్రాంలో ఇక్కడ వాడుతుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, ఐ వాల్యూ అనేది ముందే ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ అనేది ముందే ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి అది గమనించి ఐ వాల్యూ చేయాలి. బట్ కంటిన్యూ కంటే ముందే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అనేది ఉండాలి ఇక్కడ, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చూసారా, 5 స్కిప్ అయిపోయింది మనకి, ఇక్కడ 5 అనేది స్కిప్ అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో ఇది ప్రింట్ అవ్వలేదు, మనకి దీన్ని ప్రింట్ చేయలేదు. అండ్ కంటిన్యూని లూప్లో లాస్ట్లో ఉంచి ఉపయోగం ఉండదు. లాస్ట్లో ఉంచకూడదు. ఓకే, మధ్యలోనో మొదట్లోనో ఉంచాలి, అంతే తప్ప లాస్ట్లో ఉంటే ఉపయోగం లేదు. ఈ కంటిన్యూ వల్ల ఉపయోగం ఏంటి, మనం దేనికి వాడతాము, ఏదైనా ఒక సిచ్యువేషన్లో సంథింగ్ ఏదైనా పని చేయకూడదు అనుకున్నప్పుడు దాన్ని వాడతాం. అలాంటప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అని కంటిన్యూ తర్వాతే ఉండాలి, కంటిన్యూ ముందుండి ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాను, నాకు 5 వాల్యూ వద్దు అనుకున్నాను, 5 వాల్యూని ఇగ్నోర్ చేయమంటున్నాను. అప్పుడు ఇలా రాయాలి నేను. లాస్ట్లో పెట్టి ఉపయోగం ఏముంటుంది చూడండి. ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు ప్రింట్ అయ్యే సెక్షన్ ఇక్కడ ఉంది, కంటిన్యూ లాస్ట్లో ఉంది, అన్నిటికంటే లాస్ట్లో ఉంది. ఇప్పుడు దీన్ని రాసి కూడా మనకు ఉపయోగం ఏం లేదు. ఎట్లాగో లాస్ట్లో ఉంది కాబట్టి ఎట్లాగో కంటిన్యూ అవుతుంది. అన్ని స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఎట్లాగో ముందుకు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడుతుంది కదా స్టేట్మెంట్స్ని, నెక్స్ట్ ట్రిప్. దానికి డిఫరెన్స్ ఏముంది, డిఫరెన్స్ ఏం లేదు. చూసారా ఇట్లా. సో కంటిన్యూ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. దానికంటూ ఒక పర్పస్ ఉండాలి. అది మనకి కరెక్ట్గా పనిచేయాలి అంటే దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి 5 స్కిప్ అయిపోయింది. ఇక్కడ నాకు ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, ఇక్కడ వాడుకోవచ్చు. చూడండి, మాడ్యులస్ 2 = 1. చూసారా, రివర్స్ అనమాట. ఇంతకుముందు దానికి రివర్స్. ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా, ఇదే ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలని చెప్పాను కదా. సేమ్ ఇక్కడ కూడా అదే అలానే ప్రింట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ యూజ్ చేసిన దాన్ని బట్టి రివర్స్లో పనిచేస్తుంది. ఇక్కడ మనము ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు కంటిన్యూ రన్ చేస్తే ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకి కంటిన్యూ రన్ చేస్తే ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఆపోజిట్లో పనిచేస్తుంది ఇది. చూసారా, నేను ఇక్కడ
కంటిన్యూ ఎప్పుడు రన్ చేశాను, ఆడ్ నెంబర్స్కి రన్ చేశాను. ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. అలా కాకుండా ఈవెన్ నెంబర్స్కి నేను కంటిన్యూ రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనకి ఇట్లా ఉల్టా ఉంటుంది ఇది. సో బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లూప్లో బ్రేక్ అనేది ఏదైనా డైరెక్ట్గా వాడకూడదు, బ్రేక్ని కానీ కంటిన్యూని కానీ. ఏదైనా సందర్భం క్రియేట్ చేసి, అంటే ఏదైనా సందర్భం అంటే ఇలా డేటాని చెక్ చేసి, ఓకే, ఆ డేటా వచ్చినప్పుడు, లేదా అది జరిగినప్పుడు, ఇది జరిగినప్పుడు అని ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి. అంటే అవసరాన్ని బట్టి మనం ఇలా వాడుతుంటాం అనమాట. ఓకే, ఇలా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంకోటి చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సమ్ x is equal to input enter something, ఏదొకటి enter x for exit. ఓకే, లేదా ఒక చిన్న క్యాలిక్యులేటర్ చూడండి. మీకు బ్రేక్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక స్మాల్ క్యాలిక్యులేటర్ అంటే ఇది చేస్తుందంటే, నువ్వు నంబర్స్ ఇస్తూ ఉంటే యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం ఇక్కడ చేస్తాను రిజల్ట్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఇఫ్ x డాట్ అప్పర్ ఈజ్ ఈక్వల్ టు x అయితే బ్రేక్, ఆర్ అంటే అది కాకపోతే ఇంకా ఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎట్లాగూ నెక్స్ట్ వెళ్తూ బ్రేక్ అయిందంటే. సో లేదంటే ఇక్కడ ఏం చేయాలి అంటే మనకి రిజల్ట్ అని చెప్పేసి సో రిజల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ x int x. ఒక్క నిమిషం, డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను కదా, ఒక్క నిమిషం. ఓకే, సో ఇలా ఇప్పుడు చూడండి, చిన్న క్యాలిక్యులేటర్ 10 నెంబర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. 10 నెంబర్స్ని యాడ్ చేసుకునే ఒక క్యాలిక్యులేటర్. నంబర్స్ ఇస్తున్నాను నేను. ఎక్స్ ఫర్ ఎగ్జిట్ అంటుంది. ఎంటర్ నంబర్ అది కూడా పెట్టితే బాగుంటుంది. చూడండి, ఎంటర్ నంబర్. ఎక్స్ ఫర్ ఎగ్జిట్ అని చెప్పేసి నీట్గా ఉండాలి అంటే ఇలా పెట్టి, ఇలా ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఎస్, ఇక్కడ మనకి ఇలా వస్తుంది, ఎంటర్ నంబర్ ఉంటుంది. 10 అంటున్నాను, 10 ప్రింట్ అయింది. 20 అంటున్నాను, 30 ప్రింట్ అయింది. అంటే 10 ప్లస్ 20 అనమాట. చూడండి, 50 అంటున్నాను. ఇట్లా నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ నెంబర్స్ ఇవి చాలు అనుకుంటే, అంటే ఇంతవరకు ఈ అడిషన్ నాకు చాలు అనుకుంటే, అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ కొట్టాలి. ఎక్స్ కొడితే ఎగ్జిట్ అయిపోతుంది. బాయ్. ఇట్లా ఇక్కడ నువ్వు 10 నెంబర్సే కాదు, ఎన్ని నెంబర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఐ వాల్యూతో పని లేదు, డైరెక్ట్ ట్రూ పెట్టేస్తాం. అంటే ఇన్ఫినిటీ లూప్ అనమాట ఇది. బట్ దీన్ని ఎండ్ చేసే అవకాశం మన చేతిలో ఉంది. ఎక్స్ కొడితే ఎండ్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ టైం క్లీన్ చేయాలి అనుకుంటే మనకి OS.system ఉంది కదా, మీకు అలా చెప్పాను మీకు ఇంతకుముందు. అది OS.system ద్వారా టెర్మినల్ని క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లీన్ చేసి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత క్లీన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రింట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తే ఏమవుద్ది అంటే మనకి ఏం కనపడదు. అది చూడండి, ఇక్కడ నంబర్ ఇస్తున్నాను. రిజల్ట్ 10, 30,
ఓకే, ఇలా నంబర్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎన్ని నంబర్స్ కావాలంటే అన్ని నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ యాడ్ చేస్తుంది ఈ క్యాలిక్యులేటర్. అర్థమవుతుందా? ఇప్పుడు చూసారా ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నేను ఫ్లోట్ ఇచ్చాను. ఫ్లోట్ ఇచ్చినప్పుడు మనకి అది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది కదా, మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేశాను. ఇంటిజర్లో కన్వర్ట్ చేశాను కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో వాటిని మనం చెక్ చేసుకొని అక్కడ ఏ వాల్యూ ఉందో చూసుకొని వాటిని ఇంట్లో కన్వర్ట్ చేయాలా, ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలా, కన్వర్ట్ చేసుకొని చేయాలన్నమాట. అది ఓకే. సో ఇలా సింపుల్ క్యాలిక్యులేటర్ ప్లే చేస్తున్నాను. నాకు వద్దనుకున్నప్పుడు ఎక్స్ కొట్టి ఎగ్జిట్ చేస్తున్నాను. అర్థమవుతుందో సందర్భం అంటే ఏంటో? ఇలా మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఇలాంటి అవసరాలు ఉంటాయి. ఓకే, నేను మధ్యలో బయటికి రావాలి అంటే అన్లిమిటెడ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఇది బ్రేక్ ఉపయోగపడిందా లేదా స్టూడెంట్స్? హలో, రకరకాలుగా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, ఇది మనకి ఓకే నేను తీసేస్తున్నాను స్టూడెంట్స్. ఇక్కడ మళ్ళీ నేను ఐ వాల్యూ I less than 10 and I plus is equal to 1 ఇలా I is equal to 5 ఇట్లా ఏదో సంథింగ్ మనము ఓకే హాయ్ ఓకే ఏదో సంథింగ్ చేస్తాము. కానీ ఇక్కడ అంటే కంటిన్యూ అండ్ బ్రేక్ గురించి మీకు చెప్పాను. ఇక్కడ లోపులో ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే ఎల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వకుండా లేదా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మాత్రమే మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ రన్ అవ్వాలనుకోండి, అప్పుడు ఎల్స్ వాడుకోవచ్చు, ఎల్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఈ బై అనేది మనకి ఎల్స్లో పెడుతున్నాను నేను. ఇప్పుడు ఈ బై అనేది రన్ అవ్వదు, చూడండి చూసారా రన్ అవ్వలేదు, బై రన్ అవ్వలేదు, బికాస్ ఈ లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. అంటే ఇది కండిషన్ ఫాల్స్ అవ్వలేదు. ఈ కండిషన్ ఫాల్స్ అయితేనే ఎల్స్లోకి వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు మనకి ఎల్స్లోకి రాదు. ఓకే, ఇది ఫాల్స్ అయితేనే, అంటే ఇది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? లూప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. అది సో ఇక్కడ ప్రజెంట్ ఎల్స్ బ్లాక్ రన్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. ఏం జరిగింది అంటే ఐ వాల్యూ 5 అయినప్పుడు బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిందంటే దాని అర్థం ఏంటి? సక్సెస్ఫుల్గా కంప్లీట్ కానట్టే కదా అది. సో మనం బ్రేక్ యూజ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ చూడండి బై కూడా రన్ అయింది. లూప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, అప్పుడే బై కూడా రన్ అయింది. అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయితే, అంటే లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలో అన్నిసార్లు సక్సెస్ఫుల్ రన్ అయితే మాత్రమే మనము ఏదైనా సమ్ కోడ్ని రన్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఎల్స్ బ్లాక్ని ప్లేస్ చేసుకోవచ్చు మనం. అర్థమైంది అయితే? ఇప్పుడు మనము ఈ వైల్ లూప్కి సంబంధించి బ్రేక్, కంటిన్యూ, ఎల్స్ అనే 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం. ఓకేనా డియర్ స్టూడెంట్స్, క్లియరా? ఓకే, సో ఇంకొక టాపిక్ ఏంటంటే నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అంటే లూప్స్లో లూప్ అనమాట. లూప్లో లూప్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఎస్, లూప్లో లూప్ అంటే ఇంకా మనకి నెస్టెడ్ లూప్స్ రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే టేబుల్స్ క్రియేట్ చేయాలనుకోండి, అంటే సెకండ్స్, మినిట్స్ ఇలా ఉంటాయి కదా మనకి. సెకండ్స్, మినిట్స్,
ఇలా ఏదైనా చేయాలి అన్నా అంటే సెకండ్స్ 60 సెకండ్స్ అయితే మినిట్స్ ఒకటి మూవ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా నెస్టెడ్ లూప్స్తోనే పని జరుగుతుంటాయి. చాలా రకాల ప్రోగ్రామ్స్ నెస్టెడ్ లూప్స్ లేకుండా చాలా లాజిక్స్ రన్ అవ్వటం కుదరదనమాట. సో ఇక్కడ చూడండి లూప్లో లూప్ అంటే ఇది మెయిన్ లూప్ తీసుకుంటున్నాను నేను. మెయిన్ లూప్ తీసుకొని దాంట్లో నెస్టెడ్ లూప్ పెట్టున్నాను. నెస్టెడ్ లూప్స్ తోటి టేబుల్స్ క్రియేట్ అవుతాయి మనకు చూడండి. ఇక్కడ జే అనే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ఐ ఆల్రెడీ మెయిన్ లూప్ వాడుతున్నాం కాబట్టి జేని నెస్టెడ్ లూప్కి వాడతాను. సో వైల్ జే లెస్ దాన్ 10, ఓకే, దీనికి కూడా 10 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ జే వాల్యూని ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. జే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నేను రెండింటిని ప్రింట్ చేస్తాను, ఐని జేని. ఇక్కడ నేను ఫార్మాటెడ్ స్ట్రింగ్ తీసుకుంటాను. తీసుకొని ఐ వాల్యూని ప్రింట్ చేశాను. అండ్ సమ్ ఇలా క్రాస్ సింబల్ పెట్టేసి మళ్ళా జే వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టేసి మళ్ళీ దీన్ని ఐ ఇంటూ జే, ఐని జేని మల్టిప్లై చేస్తే వస్తుంది చూస్తున్నాను చూడండి. చూసారా టేబుల్స్ ఇలా వచ్చేసినాయి. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది కదా, 1 ఉంటుంది. 1 ఉన్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ లూప్లో అంటే మళ్ళీ ఇంకొక లూప్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ లూప్లో నుంచి బయటికి రావాలి అంటే ఈ లూప్ పూర్తి అయితేనే కదా, ఈ లూప్ పూర్తి అయితేనే. ఇక్కడ జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఐ వాల్యూ ఉంది, ఇక్కడ జే వాల్యూ ఉంది. ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉందనుకోండి, ఓకే, దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఐ వాల్యూ అలానే ఉంటుంది, జే వాల్యూ మాత్రం ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఐ వాల్యూ 1 అలానే ఉంది, ఎందుకంటే అదే మెయిన్ లూప్ అలానే 1లోనే ఉంది కాబట్టి ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా, అందుకని ఐ వాల్యూ అనేది 1 అలానే ఉంటుంది. బట్ జే వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇలా వచ్చేసింది. ఓకే, సో ఈ నెస్టెడ్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొదటికి వెళ్తుంది కదా. మొదటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చెక్ చేసుకుంటుంది. ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. మళ్ళీ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ జే వాల్యూ రీసెట్ అయింది. జే వాల్యూ 0కి వచ్చేసింది. 0కి వచ్చేసి మళ్ళీ నెస్టెడ్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే వాల్యూ 0 ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ నంబర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి, 10 నంబర్స్. ఓకే, 1 to 10. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. సో సెకండ్ టేబుల్ జనరేట్ అయింది. అర్థమవుతుందా? డిస్టర్బెన్స్ టేబుల్స్ ఎలా వచ్చినాయో. సో ఒక టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైనా సంథింగ్ ప్రింట్ చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ 10 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాను. 10 టైమ్స్ జస్ట్ ఒక చూడండి ఈజ్ ఈక్వల్ 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఇలా అంటే ఒక టేబుల్కి మధ్య డివైడర్ పెట్టేశాను. టేబుల్కి మధ్యలో డివైడర్ పెట్టేశాను. అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనమాట నెస్టెడ్ లూప్స్. చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్న డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయడం, ఇలాంటి వాటికి నెస్టెడ్ లూప్స్ అనేవి మనకు అవసరం అనమాట, చాలా అవసరం. లూప్ ఓకే, అర్థమవుతుందా? ఇంతకుముందు మనం డిక్షనరీని ప్రింట్ చేయడానికి కూడా లూప్ వాడాం, కాకపోతే అది ఫర్ లూప్. ఇలా నెస్టెడ్ లూప్స్ అనేవి మనకు చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ మనకి ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ అనేది ఈ వైల్ లూప్ జనరల్ లూప్ కదా, దేనైనా రిపీటెడ్ రన్ చేయడానికి వాడతాం. ఫర్ లూప్ అనేది అది కూడా సమ్ కోడ్ని రిపీటెడ్ రన్ చేయడానికే వాడతాం. కాకపోతే ఇటరబుల్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, టెక్స్ట్ కాదు కదా, యూజర్స్ ఉన్నారు. ఆ యూజర్స్ని ఇటరేట్ చేయడానికి అలాంటి వాటికి దీన్ని వాడతాం, అందుకే దీన్ని ఇటరేటర్ అంటాం. సో ఇక్కడ నేను ఐ అంటున్నాను. ఐ అనేది ఒక వేరియబుల్. ఓకే, ఇక్కడ కొత్త క్రియేట్ అవుతుంది. వైల్ లూప్ కి సపరేట్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ ఫర్ లూప్లో క్రియేట్ అవుతుంది స్పెషల్ వేరియబుల్. ఇన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. యూజర్స్ ఇది ఇటరేటర్ అనమాట. ఇది ఇటరేటర్ అంటే ఇటరేట్ చేస్తుంది, ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ప్రింట్ ఐ అంటే ఐలోకి ఏమొస్తుంది అంటే ఈ ఇటరేట్ చేసిన వాల్యూ వస్తుంది.
యూఎస్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ అంటే ఫస్ట్ రాము వస్తుంది, తర్వాత కిరణ్ వస్తుంది, తర్వాత ఎంవిఆర్ వస్తుంది, అట్లా 1 by 1 వస్తూ ఉంటాయి. ఆ ఐటెంని బ్లాక్లో పంపిస్తుంది, బ్లాక్లో సమ్ కోడ్ రాస్తాం, ఆ కోడ్ అనేది దాని పని అది చేస్తుంది. ఇలా మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. ఇలా ఇక్కడ ఇలా రిపీటెడ్గా అలానే చేస్తుంది. ఎన్నిసార్లు చేస్తుంది అంటే దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని సార్లు. దీంట్లో ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ ఇటరేషన్ అని ఒక ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ లూప్ ఎండ్ అయిపోతుంది. ఇలా మనకి ఫర్ లూప్ అనేది పనిచేస్తుంది. చూసారా, ఫర్ లూప్ అనేది పనిచేస్తుంది. దీంట్లో కూడా బ్రేక్ అలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఓకే I is equal to ROM MVR అయితే బ్రేక్. చూసారా, ఎంవిఆర్ వచ్చింది అనుకో బ్రేక్ అయిపోతుంది, ప్రింట్ అవుతుంది, ఇంకా బ్రేక్. ఇలా దీంట్లో వాడుకోవచ్చు అండ్ కంటిన్యూగా వాడుకోవచ్చు. అంటే ఈ ఆపరేషన్స్లో నుంచి అంటే సమ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రాంలో నుంచి సమ్ వాల్యూని స్కిప్ చేయాలి. అప్పుడు చూడండి, ఎంవిఆర్ వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వకూడదు. ఇక్కడ ఏది ఉంటుంది, ఎన్ని లైన్స్ ఉంటాయి లైన్స్ అవి రన్ అవ్వకూడదు అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కంటిన్యూ చూసారా, ఎంవిఆర్ తప్ప మిగతావన్నీ వచ్చేసినాయి. ఇలా ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. అండ్ లెన్ ఆఫ్ గ్రేటర్ దాన్ 4 కంటే ఎక్కువ ఉంటే కంటిన్యూ. చూసారా, 4 కంటే ఎక్కువ ఉండే ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇలా ఇలా మనకి రకరకాలుగా కంటిన్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడైనా వాడుకోవచ్చు కంటిన్యూ, దీంట్లో లాస్ట్లో తప్ప అయితే ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే నీకు ఐ వాల్యూ అలాంటి ఇంక్రిమెంట్ అలాంటివి ఏమి ఉండవు కదా. ఇట్లా ఓకే. బట్ దీంట్లో మనకి వైల్ లూప్ లాగా ఐ వాల్యూ ఒక ఇండెక్స్ నెంబర్ లాగా అలా తీసుకొని చేయలేమా అంటే చేసుకోవచ్చు. బట్ ఇది నంబర్స్ని మనకి ఇది ఇటరబుల్ కాదు కాబట్టి నంబర్స్ ఇప్పుడు చూడండి, ఐ ఇటరబుల్ కాదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. దానికి మనం ఏం చేస్తామంటే రేంజ్ యూజ్ చేస్తాం. రేంజ్ యూజ్ చేసి దానికి ఇటరబుల్గా మార్చి దీన్ని కూడా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా వాడుకోవచ్చు. ఇంతకుముందు టేబుల్స్ తయారు చేసాం కదా, ఇక్కడ కూడా అలానే టేబుల్స్ మనం కూడా ఇక్కడ కూడా తయారు చేయొచ్చు. ఓకే, ఎలాగంటారా చూడండి, ఫర్ జే ఇన్ రేంజ్ 10 అని చెప్పేసి దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాము. ఓకే, ప్రింట్ చేయడం అంటే ఇందాక మనం ఏదో సంథింగ్ ప్రింట్ చేసాం కదా, సో ఇలా ఐ అండ్ జే ఇలా ప్రింట్ చేస్తాం, టేబుల్స్ వచ్చేస్తాయి ఇక్కడ కూడా. ఓకే, కాబట్టి ఇక్కడ 0 నుంచి ఉన్నాయి కదా, 0 కూడా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ 1 కామా అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్తాం. 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్తాం. ఎస్, సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఫర్ లూప్లో కూడా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎల్స్ కూడా వాడుకోవచ్చు, సేమ్ పని చేస్తుంది. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్స్ రెండిట్లో కూడా బ్రేక్, కంటిన్యూ, ఎల్స్ ఇవన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? హలో, క్లియరా? సో వీటిలో అంటే లూప్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు తెలుసు. బట్ దాంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలు అయితే ఉన్నాయో వాటిని కూడా మీకు ఇక్కడ క్లారిఫై చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ప్యాటర్న్స్ అలాంటివి ప్రాక్టీస్ చేస్తారు. అసైన్మెంట్స్ మీరు చేయట్లేదు కదా, అందుకే నేను ఇవ్వట్లేదు. ప్యాటర్న్స్ అలాంటివి చేస్తే బాగుంటుంది. వీటితో ప్యాటర్న్స్ డిజైన్ చేయటము అలాంటివన్నీ చేస్తే బాగుంటుంది, బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనము ఇది లూప్స్ మనకి టుమారో న్యూ టాపిక్స్తో వద్దాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉంది కదా, మన ప్రాజెక్ట్ చూద్దాం. క్యాలిక్యులేటర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఉంది క్యాలిక్యులేటర్.
ఈ క్యాలిక్యులేటర్ని మనం వెర్షన్ అప్డేట్ చేద్దాం. ఓకే, సేవ్ యాజ్ వెర్షన్ 1_0 అని వెర్షన్ అప్డేట్ చేద్దాం. సో ఎక్కడి వరకు ఉంది ప్రజెంట్ ఇది? ఇలా మనకి జస్ట్ ఇవన్నీ కూడా బటన్స్ డిజైన్ చేసాము వండర్ఫుల్గా. ఓకే, ఇవి అందరూ చేయండి. ఇలా మీరు సాఫ్ట్వేర్ తయారు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు కూడా, డబ్బులు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మంచి మంచి ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. చేస్తూ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. క్యాలిక్యులేటర్ అదేనా ఇదేనా అనుకోవద్దు మీరు. సో నెక్స్ట్ మంచిగా మంచి మంచి అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతారు ఈ ఇన్స్పిరేషన్ తోటి, ఈ ఎక్స్పీరియన్స్ తోటి. ఓకే, ఇప్పుడు మనకి వీటికి ఈ బటన్ నొక్కితే ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ చేద్దాం. ఇదేంటి టెక్స్ట్ అనేది? ఇక్కడ ఒక వేరియబుల్లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ చూద్దాం ఒకసారి దానికి సంబంధించి. ఇక్కడ మనం దీనికి టెక్స్ట్ =0 ఇట్లా అన్నాం కదా. ఓకే, మనం దానికి ఒక వేరియబుల్ని తీసుకొని చూడండి, స్క్రీన్ టెక్స్ట్ మోడ్లో 0 పెడుతున్నాను నేను. టెక్స్ట్ మోడ్లో తీసుకున్నాను. దీన్ని కూడా వాడుకోవచ్చు, మన వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్క్రీన్. ఇప్పుడు రన్ చేస్తున్నాను, 0 స్టిల్ 0 ఉంటుంది. 0 ఉంటుంది. ఓకే, నో ఇష్యూ. సో ఇక్కడ నెక్స్ట్ మనము నంబర్స్ ఎంటర్ చేద్దాం. 1 2 3 నంబర్ ఎంటర్ చేస్తే మనం అంటే మనం ఇక్కడ 1 కొట్టామనుకోండి, 1 అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. ఓకే, అట్లా. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు, 1 క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడే సమ్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, సమ్ కోడ్ రన్ అవ్వాలి. అంతేనా? అంతే కదా. మన బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక పని జరగాలి. అంటే అప్పుడు సమ్ కోడ్ రన్ అయితేనే కదా పని జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమ్ ప్రోగ్రామ్ రన్ చేసుకోవాలి అంటే దాన్ని ఆ కోడ్ని ఫంక్షన్లో రాసుకోవాలి. ఫంక్షన్లో రాసుకొని దాన్ని కాల్ చేసుకోవాలి, సపరేట్గా కాదు. ఫంక్షన్లో రాసుకొని దాన్ని కాల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1కి ఒక ఫంక్షన్ రాస్తున్నాను నేను. మామూలుగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అలాంటివి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కోడ్ తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ మనకి సపరేట్ అంటే మనము ఏ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ప్రతిదీ మనమే సొంతగా సపరేట్ కోడ్ రాసుకోవాల్సి ఉంది, తప్పదు. ఇక్కడ చూడండి, నేను 1కి కోడ్ రాస్తాను, లేదా 7కి రాద్దాం ఫస్ట్. ఓకే, 1కే రాద్దాం. లేదా వీటన్నిటికి కలిపి ఈ బటన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ రాసేద్దాం. ఓకే, అన్ని ఫంక్షన్స్ బిఫోర్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. పైథాన్లో ఏదైనా ఒకటి క్రియేట్ చేయక ముందు కాల్ చేయడం కుదరదు, క్రియేట్ చేసిన తర్వాతే కాల్ చేయాలి. అంటే ఫంక్షన్లు ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, తర్వాత ఇక్కడ బటన్స్కి లింక్ చేసుకుంటాం. అందుకని బిఫోరే రాయాలి. సో ఇక్కడ రాస్తున్నాను నేను టాప్లో. ఏంటి ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డెఫ్ యూజ్ చేస్తాం. బటన్ 1 ఇలా పెడుతున్నాను నేను. ఎందుకంటే బటన్ 1 అని పెడితే అది ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి కొత్త నేమ్ ఇది. ఫంక్షన్కి ఇలా పారాంథసిస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో కోడ్ రాయాలి. ఏం కోడ్ రాయాలి? మనం 1 బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ మీద 1 అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, అందుకని ఇక్కడ చేస్తానంటే ఇక్కడ స్క్రీన్ వేరియబుల్ ఉంది కదా, స్క్రీన్ =1 అని పెడుతున్నాను. ఇలా పెడితే జరుగుతుందా అంటే జరగదు. ఏం చేయాలి అంటే ఈ స్క్రీన్ మీద దీన్ని అప్డేట్ చేయాలి, దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేయాలి, అంటే దాన్ని కాన్ఫిగ్ చేయాలి ఎప్పటికప్పుడు. దానికోసం ఇక్కడ మనకి స్క్రీన్ లేబుల్ .config అని ఉంటుంది. స్క్రీన్ లేబుల్ .config అని ఉంటుంది. దాంట్లో టెక్స్ట్, దాని టెక్స్ట్ =screen. టెక్స్ట్ =screen. బై డిఫాల్ట్ దీంట్లో ఈ టెక్స్ట్ స్క్రీన్ ఉంది. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ ఉంది, బట్ స్క్రీన్లో 0 ఉంది, అది ఇక్కడ ఉంటుంది.
బట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది అప్డేట్ అవ్వాలి కదా, అందుకని స్క్రీన్ వాల్యూ మార్చాను, స్క్రీన్ ఇక్కడ పెట్టేశాను. అఫ్ కోర్స్ డైరెక్ట్ కూడా ఇక్కడ 1 పెట్టచ్చు, కానీ స్క్రీన్ వాల్యూ కూడా అప్డేట్ చేయాలి కదా మనం, అందుకని ఇలా పెట్టాను అనమాట. అంటే స్క్రీన్ మీద వాల్యూని డిస్ప్లే చేయడానికి ఒకటి ఇలా స్క్రీన్ ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఇలా చేశాను. మరి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనమైతే దీన్ని స్ట్రింగ్లోనే ఇద్దాం. ఓకే, నంబర్ కాకుండా స్ట్రింగ్లో ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ రాసాం కదా, ఈ ఫంక్షన్ని బటన్కి లింక్ చేయాలి. బటన్కి లింక్ చేయాలంటే దీన్ని కాపీ చేసుకుంటాను నేను. ఈ ఫంక్షన్ని ఎవరు కాల్ చేసుకుంటారు, ఎవరు యూజ్ చేసుకుంటారు? బటన్. సో దీన్ని ఫంక్షన్ రిఫరెన్సెస్ ఇవ్వాలి, ఫంక్షన్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఫంక్షన్ రిఫరెన్సెస్ అంటే వితౌట్ పెరాంథసిస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 1 బటన్ ఎక్కడుందో, 1 బటన్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి దీంట్లో ఎక్కడో చూడండి ఏదో ఒక పొజిషన్లో కమాండ్ అనేది ఉంటుంది. కమాండ్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కమాండ్ ఈజ్ ఈక్వల్ బటన్ సీఎం కామ పెట్టాలి. మళ్ళీ ఇలా ఫంక్షన్ నేను ఇక్కడ ఈ బటన్కి ఇన్పుట్ చేశాను, బటన్కి ఇచ్చాను, నేను కాల్ చేయలేదు, బటన్ కాల్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? నేను కాల్ చేయలేదు, బటన్ క్లిక్ చేసినప్పుడు కాల్ చేయడం. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ రెఫరెన్సెస్ మాత్రమే ఇవ్వాలి. అంటే ఇలా మనం పెరాంథసిస్ ఇవ్వకుండా ఇవ్వాలి ఫంక్షన్ని. ఇప్పుడు నేను 1 బటన్ని లింక్ చేశాను, చూడండి రన్ చేస్తున్నాను, 1 క్లిక్ చేశాను, చూసారా 1 వచ్చింది, 1 డిస్ప్లే అయింది. 1 1 1 1 1 పడట్లేదు, 1 ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఇక్కడ ఎలా రాసాం, 1ని రీప్లేస్ చేశాం. ఏం చేసాం? 1ని రీప్లేస్ చేశాం. అలా కాదుగా చేయాల్సిందే, స్క్రీన్లో ఆల్రెడీ ఉన్న డేటాకి 1ని యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి, దీన్ని ప్లస్ ఈజ్ ఈక్వల్ అనాలి, లేదా స్క్రీన్ ఈజ్ ఈక్వల్ స్క్రీన్ ప్లస్ అనాలి. అంతేనా? అప్పుడు స్క్రీన్లో ఉన్న డేటాకి ఇది యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది, చూద్దాం. నేను రన్ చేస్తున్నాను, 1 క్లిక్ చేస్తున్నాను, చూసారా ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్? అన్బౌండ్ లోకల్ ఎర్రర్ అంటుంది. అంటే కెనాట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ స్క్రీన్ అంటుంది. అంటే ఇక్కడ ఇలా చేసేటప్పుడు ఫంక్షన్ బయట క్రియేట్ చేసిన వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇలా రీఅసైన్ చేయడం అలాంటివి చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే దీన్ని గ్లోబల్ కింద మార్చాలి. ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను మీకు ఇంతకుముందు, చెప్పాను కదా స్టూడెంట్స్, చెప్పాను. అంటే మనం చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది, ఏది వేస్ట్ కాన్సెప్ట్ ఏది లేదు. అప్లికేషన్ డెవలప్మెంట్లో కంపల్సరీ ఇవన్నీ అవసరం అవుతాయి. ఇప్పుడు చూడండి 1 కొట్టాను, యాడ్ అయ్యింది, ఎర్రర్ రాలేదు, 1 యాడ్ అవుతూ ఉంది. బట్ ఇలా ఎలా అంటే 0 ఉండకూడదు, 0 ఉండకూడదు. మనం ఇప్పుడు 1 కొట్టినప్పుడు 0 పోయి 1 రావాలి, ఎందుకంటే నంబర్కి బిఫోర్ 0 వాల్యూ ఉండదు కదా, అవునా? ఇప్పుడు మనం యూజ్ చేసే క్యాలిక్యులేటర్ ఉంది చూడండి, మనం యూజ్ చేసే విండోస్ క్యాలిక్యులేటర్ ఉంది చూడండి, స్టార్టింగ్ 0 ఉంది కదా. ఇప్పుడు 1 కొడితే ఏమవుతుంది? 0 పోయి 1 వస్తుంది, అవునా? తర్వాత 1 కొడితే వస్తుందో, అఫ్ కోర్స్ ఇలా ఫార్మేట్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మీరు డెవలప్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అలానే మనం కొట్టి రావాలి, ఇలా కాదు. అంటే ఏం చేయాలి? ఫస్ట్ కనుక 0 ఉంటే దాని ప్లేస్లో 1 రావాలి, లేకపోతే ఓకే నో ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కండిషన్ రాయాలి. ఏంటది? ఇఫ్ స్క్రీన్ ఈజ్ ఈక్వల్ 0, అంటే స్క్రీన్ వేరియబుల్లో స్టార్టింగ్ 0 ఉంటే ఏం చేయాలి? 0 లేకపోతే, 0 కాకపోతే, 0 అయితే 1 రీప్లేస్ అవ్వాలి, 0 అయితే 1 రీప్లేస్ అవ్వాలి, 0 కాకపోతే అక్కడ ఏముంటే దానికి యాడ్ అవ్వాలి. అది సింపుల్, అంతేనా? స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 కొడుతున్నాను, చూసారు రీప్లేస్ అయింది. మళ్ళీ 1 కొడుతున్నాను, యాడ్ అయింది.
సో ఇప్పుడు 1కి మాత్రమే రాశాను. 1కి మాత్రమే రాశాను. సో మిగతా వాటికి రాద్దాం. 1 అయితే మిగతాది ఈజీగా అర్థమైపోతుంది కదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 నంబర్స్. ఓకే. ఫస్ట్ 1, తర్వాత 2 బటన్. అంటే ఇక్కడ 0 అయితే 2 ఉండాలి. అండ్ ఇక్కడ 2 ఉండాలి. నెక్స్ట్ 3, 3, 3. ఇంకేముంది అర్థమైపోయింది కదా మీకు. ఇంకేం చేయాలో అర్థమైపోయింది. అన్ని బటన్స్‌కి యాక్టివేట్ చేసుకోవచ్చు. అన్ని బటన్స్‌ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా పని ఒక్కటే ఉంది. ఏం పనిది? లేబర్ పనిది. అంటే టెక్నికల్ వర్క్ కాదు ఇది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పని. ఇంకా ఆపరేట్ చేసుకుంటూ కూర్చోవడమే. కాకపోతే కొంచెం బుర్ర వాడుతూ ఎక్కడ ఏం చేయాలో అది చేసుకుంటే వెళ్ళటమే. అర్థమవుతుందా? ఇలాంటి పనులు చేసేవాళ్ళే జూనియర్ ప్రోగ్రామర్స్ అంటారు. టీమ్‌లో "రేయ్! పని చేసి పెట్టరా" అని చెప్పి వెళ్ళిపోతాడు అన్నమాట సీనియర్. అర్థమవుతుందా? డియర్ స్టూడెంట్స్. ఓకే. టెక్నాలజీ తెలియకపోతే ఎక్కడా విలువ ఉండదు. అంటే సబ్జెక్ట్ రాకపోతే. ఇలాంటి పని చేసుకుంటా కూర్చోవాలి. వాళ్ళు ఇచ్చిన బిస్కెట్ తింటా. ఓకే. అర్థమవుతుందా? సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అవసరమైతే నువ్వు హెల్ప్ చేయాలి. ప్రతిదానికి వేరే వాళ్ళని హెల్ప్ అడగకూడదు. అడిగితే విలువ ఉండదు. ఓకే స్టూడెంట్స్. సో ఇవన్నీ రాసేసాం ఫంక్షన్స్. బట్ ఇక్కడ లింక్ చేసుకోవాలి కదా! లింక్ చేద్దాం. సో ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే నంబర్సే కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. ఇలా మనము మల్టీ సెలక్షన్‌లో చేయొచ్చా? చూద్దాం. ట్రై చేద్దాం. మల్టీ సెలెక్ట్ చేస్తున్నాను. కామన్ థింగ్ దాన్ని తీసుకొని బటన్లు ఇక్కడ దాకా ఉన్నాయి కదా! యాహ్! ఇంతవరకే. ఇక్కడ తీసుకొని కమాండ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఏమిద్దాం? btn అండర్‌స్కోర్ అని చెప్పి వదిలేద్దాం. ఎందుకంటే ఒక్కదానికి ఒక్కటి ఇవ్వాలి కదా! దీనికేమో ఒక్క నిమిషం అండు కమాండ్ అంతా పోయిద్దా? ఈజ్ ఈక్వల్ కామా btn అండర్‌స్కోర్. యాహ్! కామా కూడా పెట్టేసా. సో ఇదేమో ఇదేంటిది? 7, ఇదేమో 8, ఇదేమో 9. ఇక్కడ వద్దు మనకి. ఇది బ్లాంక్ పెడదాం. బ్లాంక్ పెడదాం. దానికి ఇంకా మనం ప్రోగ్రామ్ రాయలేదు ఇంకా. ఇదేమో 4, ఇదేమో 5, ఇదేమో 6. దీనికి కూడా బ్లాంక్ పెట్టేద్దాం. ప్రెజెంట్ వదిలేద్దాం. ఇగ్నోర్ చేద్దాం ప్రెజెంట్. అండ్ ఇదేమో ఆల్రెడీ ఇచ్చాను దీనికి. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాం. ఓకే. సో ఇదేమో 2, ఇదేమో 3, దీనికేమో బ్లాంక్. ఇలా పెట్టేద్దాం. చూసారా? ఇప్పుడు ఇవన్నీ రెడీ. ప్రోగ్రామ్ రన్ చేసేస్తే అన్నీ ఓకే అయిపోయినాయి. చూడండి 1, 2, 3, 6, 7, 8 అన్నీ. ఓకే. ఓకేనా? చూడండి 0 ఉంది కదా! 3 కొడుతున్నాను. 0/3 వచ్చింది. అట్లా. ఓకే. 0 కూడా పెడదాం. 0 కూడా కావాలి కదా మనకి. అందుకని ఇంకొక ఫంక్షన్ 0కి. 0కి ఏం పెడదాం? 0నే పెడదాం. ఓకే. 0 అయితే 0 అయితే 0. 0 కాకపోతే 0. అంతే. సింపుల్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. 0 దగ్గర యాడ్ చేద్దాం.
కమాండ్ ఈజ్ ఈక్వల్ btn _0 కామా. ఓకే, ఇప్పుడు 0 కూడా వచ్చేసింది. చూసారా, 0 కొట్టాను, 0 కొడుతున్నాను, 0 0 0 0 అంతే. 1 0 0 0 0 0. అర్థమైందా? ఫ్రెండ్స్, 0 బటన్ కూడా వచ్చేసింది. సో క్యాన్సిల్ బటన్, బ్యాక్ బటన్ ఎనేబుల్ చేద్దాం. చాలా సింపుల్ తెలుసా, చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాన్సిల్ బటన్ తీసుకొస్తాను. ఓకే, పైన ఉన్నాయి కదా, యా ఇక్కడే రాసేయచ్చు. డిఫ్ btn _c. క్యాన్సిల్ బటన్ కొడితే ఏం జరగాలి? క్యాన్సిల్ అయిపోవాలి కదా, అంటే స్క్రీన్ మీద ఉన్నవన్నీ 0 అయిపోవాలి. సింపుల్ కదా, స్క్రీన్ ఈజ్ ఈక్వల్ 0 అయిపోవాలి. అది కాన్ఫిగర్ అవ్వాలి అంతే. స్క్రీన్ లేబుల్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ స్క్రీన్ అంతే. ఇప్పుడు క్యాన్సిల్ బటన్ ఇక్కడ లింక్ చేసేద్దాం. కమాండ్ ఈజ్ ఈక్వల్ btn _c. సింపుల్, అయిపోయింది. రన్. ఓకే, క్యాన్సిల్. చూసారా, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, క్యాన్సిల్ కొట్టేనా 0 అయిపోయిందా, మళ్ళీ చూడండి, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. బికాస్ ఇది సపరేట్ వేరియబుల్ క్రియేట్ అయింది. దానికి ఏం చేయాలంటే గ్లోబల్ స్క్రీన్, దీన్ని గ్లోబల్గా మార్చాలి. అప్పుడే ఒరిజినల్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్. చూసారా, అర్థమవుతుందా? మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని ఎంత ఇంపార్టెంటో. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఏజ్ కాదు. ఎక్స్పీరియన్స్ అంటే ఏజ్ కాదు, ప్రాక్టీస్ అవర్స్. ఓకే, ప్రాక్టీస్ అవర్స్. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశాననేది, ఎన్ని అప్లికేషన్స్ డెవలప్ చేశాననేది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పైలట్ చూడండి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఫ్లయింగ్ అవర్స్, ఎన్ని గంటలు ఫ్లై చేశాడు అనేది ఫ్లయింగ్ అవర్స్ కింద ఎక్స్పీరియన్స్ చేస్తారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడద్దు. ఓకే, వాళ్ళకి పని చేయకపోయిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ అలా ఉండకూడదు. ఎప్పుడు పర్ఫార్మెన్స్ వైజే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే పని చేస్తేనే ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి? ఆల్రెడీ దాన్ని యూజ్ చేసామని అర్థం కదా. ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని యూజ్ చేసామని అర్థం. నీకు నిప్పు పట్టుకుంటే కాలుతుంది, ఎవడని చెప్తే నీకు తెలియదు, అర్థం కాదు. ఓకే, ఆహా అనుకుంటారు. కాలడం అంటే ఏంటో కూడా తెలియదు నీకు. అదే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కొన్ని, అవునా? బట్ అలాగని ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయకూడదు. ఎందుకంటే జస్ట్ లైక్ బ్రేక్ లాంటిది. ఓకే, కంటిన్యూ లాంటివి కాదు. కొన్ని కొండ మీద నుంచి కిందకి దూకితే చచ్చిపోతారు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఎవడన్నా? చేయకూడదు, ఎందుకంటే అది బ్రేక్ కమాండ్ లాంటిది, మళ్ళా తిరిగి చూడటానికి ఉండదు. ఓకే, అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? ఇలా ఇవన్నీ మనకి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. బ్యాక్ ఏం పెడదాం? బ్యాకే పెడదాం. దానికి కూడా అది పెట్టాను కదా, కాకపోతే అండర్ స్కోర్ ఉంది కదా, BACK బ్యాక్. ఓకే, ఇది స్ట్రింగ్లో ఉంది. మనం బ్యాక్ అంటే ఇక్కడ ఏం చేయాలి? లాస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ డిలీట్ అవ్వాలి. ఇది స్ట్రింగ్ కాబట్టి నేను చేస్తానంటే సింపుల్. ఇది కూడా మనకి స్ట్రింగ్ మెయింటైన్ చేయడం తెలుసు కదా. స్ట్రింగ్ ఆఫ్ -1 అంటే అప్ టు -1 తీసుకుంటాం. స్లైసింగ్, ఆల్రెడీ స్క్రీన్లో ఉన్న డేటాని సమ్ పార్ట్ తీసుకున్నాం. ఎంతవరకు తీసుకున్నాం అంటే లాస్ట్ క్యారెక్టర్ వదిలేసి మిగతాది తీసుకున్నాం. తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ బటన్ బ్యాక్ని కూడా మనం లింక్ చేద్దాం. లింక్ చేయకపోతే పని చేయదు కదా. సో కమాండ్ ఈజ్ ఈక్వల్ బ్యాక్, పారాంథసిస్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి.
సో ఇలా చేసాము. బ్యాక్ కొడితే లాస్ట్ క్యారెక్టర్ పోతుంది, క్యాన్సిల్ కొడితే మొత్తం పోతుంది. అట్లా బ్యాక్ 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 మాయమైపోయింది. మాయం అవ్వకూడదు కదా, 0 రావాలి కదా, అదవుతుందా? 0 రావాలి కదా. అంటే లాస్ట్ క్యారెక్టర్ని అలా వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి మనం. అంటే ఇది ఆల్వేస్ ఇలా చేయకూడదు అనమాట. 1 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నప్పుడే ఇది చేయాలి. అప్పుడేం చేస్తాను ఇక్కడ, ఇఫ్ లెన్ ఆఫ్ స్క్రీన్ ఈజ్ ఈక్వల్ 1, లెంత్ 1 కనుక ఉంటే ఏం చేయాలి అంటే స్క్రీన్ ఈజ్ ఈక్వల్ 0, ఎల్స్ మాత్రమే ఇలా చేయాలి. ఓకే, ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు, అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుంది, బటన్ క్లిక్ చేసినప్పుడు, బ్యాక్ బటన్ క్లిక్ చేసినప్పుడు. అప్పుడు కనుక స్క్రీన్ మీద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 కనుక ఉంటే అప్పుడు దాన్ని తీసేసి 0 రీప్లేస్ చేసేయాలి. 1 కంటే ఎక్కువ ఉంటే, అంటే ఇది ట్రూ కాకపోతే అప్పుడు మాత్రం లాస్ట్ క్యారెక్టర్ వదిలేసి తీసుకోవాలి. ఇదనమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ 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 అట్లా. ఓకే, క్యాన్సిల్ బటన్, బ్యాక్ బటన్. అర్థమవుతుందా స్టూడెంట్స్? పనిచేస్తుందా క్యాలిక్యులేటర్ మంది? హలో, క్యాలిక్యులేటర్ పనిచేస్తుందా? అట్లా అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇప్పుడు టాస్క్ ఇస్తాను నేను, మొత్తం నేను చెప్పను. ఓకేనా, మీకు టాస్క్ ఇస్తాను. ఏంటి ఆ టాస్క్ అంటే, ఇక్కడ డాట్ టాస్క్. ఇప్పుడు డాట్ను కూడా వీటిలాగే మనము ప్లేస్ చేస్తే చూడండి, డాట్కి నేను డాట్ అనే పెడుతున్నాను. డాట్, ఈ డాట్ ఎప్పుడు పడితే అప్పుడు డాట్ పడకూడదు. అది 0 ఉన్నప్పుడు పడచ్చు. ఓకే, 0 ఉన్నా సరే ఒకసారి చూద్దాం. ఈ డాట్ అనేది ఆల్రెడీ ఉన్నదానికి డాట్ అనేది యాడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ డాట్ని లింక్ చేద్దాం. సో కమాండ్ is equal to button dot. యా 0 ఉంది, ప్రజెంట్ 0 ఉంది, డాట్ కొట్టాను. గుడ్, బాగుంది. క్యాన్సిల్. 15.65 బాగుంది కదా. మనం ఎప్పుడు పాజిటివ్ వేలోనే ఉండకూడదు, నెగిటివ్ కూడా ఆలోచించాలి, అన్ని రకాలుగా టెస్ట్ చేయాలి. ఇప్పుడు 0 ఉంది, డాట్ పెట్టాను, మళ్ళీ డాట్ 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 ఇలా పడాలా? పడకూడదు కదా. అర్థమవుతుందా స్టూడెంట్స్? హలో, డాట్లు పడకూడదు కదా. అండ్ చూడండి, 15.65 డాట్ ఇలా పడకూడదు. ఓకే, ఒకటే డాట్ ఉండాలి, ఒక స్ట్రింగ్లో ఒకటే డాట్ ఉండాలి. సో దానికి ఏం చేస్తానంటే, అంటే ఆల్రెడీ డాట్ ఉంటే డాట్ పడకూడదు, ఆల్రెడీ డాట్ ఉంటే ఇంకొక డాట్ రాకూడదు అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే, ఇఫ్ డాట్
నాట్ ఇన్ స్క్రీన్, నాట్ ఇన్ స్క్రీన్. ఇది ఎందుకు? ఓకేనా? అంటే స్క్రీన్లో లేకపోతేనే డాట్ అనేది, స్క్రీన్ అనే ఒక వేరియబుల్లో అది ఒక స్ట్రింగ్, దాంట్లో డాట్ లేకపోతే డాట్ పడాలి, డాట్ ఉంటే పడకూడదు. ఇప్పుడు చూద్దాం. డాట్ పడింది కదా, డాట్ 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 పడట్లేదు. ఇంకా 15 58 డాట్ 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 పడట్లేదు. ఓకే, ప్రాబ్లం సాల్వ్ కదా? హలో స్టూడెంట్స్, బట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది ప్రాబ్లము, దాని గురించి తర్వాత చూద్దాం. అప్పుడు మీకు ఇస్తాను వర్క్ నేను. 15.65. ఓకే, సో ఇంకా అంటే మనకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కనుక వస్తే, అంటే ఇలాంటి లాజికల్గా ఆలోచించి చేయటం ఇలాంటివన్నీ కనుక వస్తే, ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ చాలా ఈజీ. పెద్ద పెద్ద అప్లికేషన్ ఆఫ్టర్ ఆల్ చేసేయచ్చు. నేను మీకు చెప్పాను మీకు ఇంతకుముందు. ఓకే, నా కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఒక టీమ్, అంటే ఒక 4-5 కలిసి 1 monthలో డెవలప్ చేసే ఒక అప్లికేషన్ని నేను ఒక్కడనే 10 daysలో చేసేస్తా. ఓకే, అవసరమైతే 1 weekలో చేసేస్తా. అర్థమవుతుందా? ఎందుకంటే మనకి అన్ని నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అన్ని పనులు నేనే చేసుకోగలుగుతా. అంటే ఒకటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు అది చేసాడు, ఇది చేసాడు, ఎత్తుక్కోవడం టైం వేస్ట్ అనమాట. నేనే చేయగలుగుతా. నేను అలానే చేసుకుంటుంటా, చేయగలుగుతా కాదు. అండ్ క్లారిటీ ఉంటుంది. డీబగ్గింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో వెంటనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. దానికి టైం వేస్ట్ కాదు. కొంతమంది ఒక చిన్న ప్రాబ్లమ్ని గంటలు రోజులు టైం వేస్ట్ చేసుకుని ఉంటారు. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్ ఉండదు. ప్రోగ్రామింగ్ అంటే ఏదో జాబ్ కోసం పనిచేయాలన్నట్టు ఏదో ఉంటారు. అప్పుడేమవుతుంది అంటే దాంట్లో సరైన అవగాహన రాదు. మనకి ఫాస్ట్ అనేది వర్క్ జరగదు, ఖచ్చితత్వం ఉండదు, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవరికైనా వస్తాయి ప్రాబ్లమ్స్. నేనైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు చిన్న ప్రాబ్లమ్ వస్తుంటే దాన్ని సరి చేసుకుని ఉంటాం. దాన్ని వెంటనే ఐడెంటిఫై చేయగలగాలి. అది అప్పుడు ప్రోగ్రామింగ్ చేయడం పెద్ద పనేం కాదు. ఎంత పెద్ద అప్లికేషన్ అయినా ఒక వారం రోజులు చేసేయచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? సో చాలా ఫాస్ట్ చేసేయచ్చు. కాకపోతే సమ్ టైమ్స్ నేను డిలే చేస్తుంటాను. ఎందుకంటే నేను ఫ్రీలాన్సర్‌ని కదా! అవతలోడి క్లయింట్‌కి అనుమానం వస్తది. ఏంటి? ఇంత చిన్న పనికి ఇంత అమౌంటా అని. అలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? డియర్ స్టూడెంట్స్, హలో. అర్థమవుతదా? అది టాలెంట్‌ని బట్టి ఉంటది. అంతేగాని అందరూ అలా ఆలోచించరు. చిన్న పనే కదా! ఇంత అమౌంట్ ఎందుకని చెప్పి అంతా అయిపోయిన తర్వాత, అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత కూడా బార్గెనింగ్ చేస్తారు. అందుకని ఏం చేస్తానంటే చేసి పక్కన పడేస్తాను. ఓకే, ఒక నెల రోజుల తర్వాత ఇస్తాను వాళ్ళకి. అట్లా సమ్ టైమ్స్. ఇక ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు. ఒక పెద్ద ఆపరేషన్ చేశాడు. ఒక 10 లక్షలు చార్జ్ చేశాడు. ఎంతసేపు చేశాడు ఆపరేషన్ అంటే ఒక అరగంట చేశాడు, లేదా గంట చేశాడు అనుకుందాం. వాడు బయటకొచ్చిన డాక్టర్‌ని, "అరగంట పనికి 10 లక్షలా?" అని అంటే ఏమంటాడు డాక్టరు? "తీసుకెళ్ళి నువ్వే చేసుకో పో" అంటాడు. అంతే కదా! ఎవడి టాలెంట్, ఎవడి స్కిల్స్ వాళ్ళవి. స్కిల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, స్కిల్స్ లేకుండా కోసేసి సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళా కుట్లేసేసి 2 రోజుల తర్వాత మళ్ళా చేసి అప్పుడు బాగుంటదా? లేదు కదా! సో ఎవరి టాలెంట్ వాడిది. సో ఇక్కడ చాలా విషయాలు కూడా ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ ఒకటే కాదు. ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే జాబ్‌లోకెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో వెంటనే డీబగ్గింగ్ చేయాలంటే ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. ప్రాక్టీస్ చేస్తే వెంటనే మనం డీబగ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతది. నెల రోజుల్లో అయ్యే పని 2, 3 రోజులు, వారం రోజుల్లోనే అయిపోతది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక ఏముంది దీంట్లో? డాట్ వచ్చేసింది, జీరో వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి కదా!
ఈ ఆపరేటర్లను యాడ్ చేయటం. అంటే ఒక క్యాలిక్యులేటర్ ఎలా పనిచేయాలి అనేది నీ ఇష్టం అది. నువ్వు ఎలా కావాలంటే అలా పని చేయించుకోవచ్చు. నేను ఒక వేలో చెప్తాను. మీరు ఇలా కాదు, అలా కావాలి, ఇలా కావాలంటే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఒక్కోటి ఒక క్యాలిక్యులేటర్ ఒక రకంగా యూనిక్‌గా. ఓకే. వేరే క్యాలిక్యులేటర్ లాగా నాకు కావాలనుకుంటే మనకెందుకు అదే వాడుకోవచ్చు కదా! సో, అట్లా అన్నమాట. సో, ఇప్పుడు నేను ఒక ఆపరేటర్‌ని యాడ్ చేసిస్తాను. మిగతా ఆపరేటర్స్ మిగతా ఇవన్నీ కూడా మీరు చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా సాల్వ్ చేసుకోవాలి. మీరు చేయగలుగుతారా? స్టూడెంట్స్? హలో! చేస్తారా ఆ ప్రాబ్లమ్స్? ఏమైనా ప్రాబ్లమ్స్ చూపిస్తే? చేయాలి. ట్రై చేయాలి. ఒకసారి రాదు. 10 సార్లు ట్రై చేయాలి. అయినా రాదు. అప్పుడేం చేయాలి? ఇంకొక 10 సార్లు ట్రై చేయాలి. నువ్వు ప్రోగ్రామింగ్‌లో ఉండాలి అంటే. ఓకే. ప్రోగ్రామర్‌గా ఉండాలి అంటే. 10 సార్లు ట్రై చేసి ఇంక నా వల్ల కాలేదు, వేరే వాళ్ళని అడుగుదాము అని అనుకుంటే హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటదంటే చాలా ఈడియట్ అనమాట అది. హ్యూమన్ బ్రెయిన్. ఓకే. మనల్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తది. గ్రో గాకుండా. మన బ్రెయిన్ మనల్నే. ఇప్పుడు నీకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు అని ఆలోచన నీలో ఉందంటే అసలు నీ బ్రెయిన్ ట్రై చేయదు. ట్రై చేయకుండా వేరే వాళ్ళని అడుగుతది. ఎప్పుడు దిక్కులు చూస్తా ఉంటది. అంతే. ఈరోజు నీకు ఫుడ్ వేరే వాళ్ళు పెడతారు అని నీకు తెలిసిందనుకో, ఇక నువ్వు ప్రిపేర్ చేసుకోవు నువ్వసలకి. చేయనివ్వదు నీ బ్రెయిన్. ఎందుకు వాడు పెడతాడులే అని. అట్లా. ఓకే. చాలా అంటే చాలా మన శత్రువు మనలోనే ఉంటదనమాట. మనం గ్రో గాకుండా. సో, ఇక్కడ నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వే ట్రై చేయాలి. అప్పుడే సక్సెస్ ఉంటది. లేదంటే సక్సెస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు నేను ప్లస్ ఆపరేటర్‌ని యాడ్ చేస్తాను. దీనికి ఒక 2, 3 ఇంకొక మైనస్ కూడా చెప్తాను. ఈ 2 చెప్తాను నేను ఈ ఆపరేటర్‌లు ఎలా యూజ్ చేయాలనేది. అంటే నేను ప్లస్ క్లిక్ చేసినప్పుడు ప్లస్ యాడ్ అవ్వాలి. పక్కనే తర్వాత ఇంకో నంబర్ కొడతాను. ఇట్లా అన్నమాట. ఓకే. చూద్దాం అది. సో, ప్లస్ ఆపరేటర్ గురించి కూడా నేను ఇక్కడ ఆహ్, ఈ 0 లాగే యాడ్ చేద్దాం. ఎక్కడ యాడ్ చేద్దాం ఈ ఆపరేటర్‌ని? యాడ్. ఏ పెడతా అంతే. సో, యాడ్ అంటే 0 అయితే ఏదైనా ఒకటే గదా! 0 ఏంటి? అదేంటి? ఇదేంటి? ఏం లేదు. ఏదైనా ఒకటే. దేనికైనా ప్లస్ యాడ్ అయిపోవాలంతే. ఓకే. చూద్దాం ఇప్పుడు. దీన్ని లింక్ చేద్దాం. ఎక్కడుంది ప్లస్సు? ఆ! యెస్. అదే విధంగా మిగతావి కూడా కొన్ని యాడ్ చేద్దాం. ఈడ మైనస్ ఉందంట. అంటే యెస్. ఏంది బటన్ యెస్ లేదంట. ఓకే. బటన్ యెస్ పెడదాం. ఏ ఇది. అండ్ ఇది బటన్ యెస్. +20 ఓకే. ప్లస్ ఇట్లా కదా! బావుంది. పద్ధతిగా టైప్ చేస్తే బానే ఉంటుంది. బట్ పద్ధతిగా ఎందుకుంటాడు యూజరు? ఉండడు కదా! ఇప్పుడు చూడండి. 10 ప్లస్ ఇలా పడకూడదు. ఇందాక డాట్ పడుతుంది కదా! అలానే ఇది కూడా పడకూడదు. అంటే మనం దీన్నేం జేయాలి? ఎలా జేయాలి? ఇంతకుముందు డాట్ ఉంది గదా! అలా చేస్తే మళ్ళా ప్రాబ్లమ్ అవుతది. ఏం ప్రాబ్లమ్ అవుద్దో చెప్తాను చూడండి. ఈ అడిషన్‌కి సంబంధించింది గదా! ఇక్కడ ఇఫ్ ప్లస్ నాట్ ఇన్ స్క్రీన్ అన్నామనుకోండి ప్రాబ్లమ్ అవుతది. ఏం ప్రాబ్లమ్ అవుద్దో చూడండి. ఇక్కడ చూడండి.
10 ప్లస్ 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 పట్టలేదు కదా, ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటావు, కాదు. 15 ప్లస్ పడదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లస్ ఉంది కదా, అర్థమవుతుందా? స్టూడెంట్స్, ఓకే. అర్థమైందా? అలా చేయకూడదు. మరి ఏం చేయాలి? లాస్ట్ క్యారెక్టర్ని మాత్రమే చెక్ చేయాలి. లాస్ట్ క్యారెక్టర్ అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇఫ్ స్క్రీన్ ఆఫ్ -1 ఓకే నాట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇలా అన్నాం అనుకో, ఇది కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, బట్ పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అది కూడా ఏంటో చెప్తా. ఇప్పుడు చూడండి, 10 ప్లస్ 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 పడట్లేదు కదా, ఓకే. 15 ప్లస్ 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 ప్లస్, ఓకే. ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటారు. నో, సాల్వ్ అవ్వలేదు. ఎందుకంటారా? ఇప్పుడు చూడండి, మైనస్ కొడుతున్నాను. మైనస్, ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ మైనస్ది కాపీ పేస్ట్ చేసింది, ఇందాక మైనస్ పెట్టలేదు. చూడండి, 10 ప్లస్ 25 ప్లస్ 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 పడట్లేదు కదా, మైనస్ పడుతుంది. ఓకే, అందుకని ఏం చేయాలంటే, ఇది కూడా కాదు, ఇక్కడ డాట్ ఈజ్ డిజిట్ అంటే లాస్ట్ క్యారెక్టర్ డిజిట్ అయితేనే. అర్థమైందా స్టూడెంట్స్? హలో, అంటే లాస్ట్ క్యారెక్టర్ డిజిట్ అయితేనే, అంటే నంబర్ అయితేనే పడాలి. ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా కానీ ఇగ్నోర్ చేస్తుంది. నంబర్ అయితేనే ఆపరేటర్ యాడ్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ప్రతి ఆపరేటర్కి పెట్టాలి, దీనికి కూడా అలానే పెట్టాలి. అంటే ఒక ఆపరేటర్ ఉన్నప్పుడు ఇంకొక ఆపరేటర్ పడదు. ఓకే, అంటే ప్లస్ ఉంటే మైనస్ పడదు, మైనస్ ఉంటే ప్లస్ పడదు, తీసుకోదు. అట్లా ఇప్పుడు చూడండి, 10 ప్లస్ 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 మైనస్ 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 పడట్లేదు. 5 ఇప్పుడు చూడండి, మైనస్ పడుతుంది, మళ్ళీ ప్లస్ 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 పడదు, ఎందుకంటే లాస్ట్లో డిజిట్ లేదు కాబట్టి. ఇప్పుడు డిజిట్ ఉంది కాబట్టి ఏ ఆపరేటర్ అయినా పడుతుంది. అర్థమైందా స్టూడెంట్స్? క్లియరా? హలో, యా. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇది చెప్తాను. ఈజ్ ఈక్వల్ టు కొడితే ఆన్సర్ రావాలి, ఈజ్ ఈక్వల్ టు కొడితే ఆన్సర్ రావాలి. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టుకి రాస్తాను. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టుకి కూడా రాసేద్దాం. ఈజ్ ఈక్వల్ టుకి ఏం పెడదాం? ఈ పెడదాం. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఎవాల్యూట్ చేయాలి, అంటే అక్కడ ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో ఎవాల్యూట్ చేయాలి. దానికి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. స్టూడెంట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవల్యూషన్ కోసం అంటే ఫార్ములాస్ని ఎవాల్యూట్ చేయడానికి, ఓకే, ఎవల్యూషన్కి సంబంధించిన మనకు ఒక ఫంక్షన్ ఉంది, బిల్ట్ ఇన్ ఫంక్షన్ EVAL. ఇది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్న ఫార్ములాస్ని ఎవాల్యూట్ చేసి రిజల్ట్ నంబర్స్లో ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, నంబర్స్లో ఇస్తుంది. స్క్రీన్ ఎవాల్యూట్ చేసి ఇచ్చేస్తుంది, బట్ ఇక్కడ నంబర్ని అవుట్పుట్ ఇస్తుంది. దీని అవుట్పుట్ నంబర్ వస్తుంది. బట్ మనకు స్క్రీన్లోకి స్ట్రింగ్ కావాలి కదా, స్క్రీన్లోకి స్ట్రింగ్ కావాలి, బట్ మనకి ఇక్కడ నంబర్ ఇస్తుంది. దానివల్ల ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాంలే. ఓకే, సో 10 ప్లస్, ఒక నిమిషం, దీన్ని లింక్ చేయలేదు కదా,
ఈజ్ ఈక్వల్ టు లింక్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద క్లిక్ చేస్తే వెళ్ళిపోతాం. దీనికి కమాండ్ కూడా లేదా? కమాండ్ ఈజ్ ఈక్వల్ ఓకే. ఓకే, 10 ప్లస్ 20 ప్లస్ 65 ఆడ ప్లస్ పడలేదా? బ్యాక్ ఓకే, ప్లస్ 20 మైనస్ 6 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 74. క్యాన్సిల్. చూడండి, 10 ప్లస్ 30 మైనస్ 5 ఎంత? 40 35 వచ్చింది కదా, ప్రాబ్లం రాలేదు కదా. కానీ ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేసే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను 5 కొడుతున్నాను లేదా ప్లస్ కొడుతున్నాను, ఎర్రర్ ఏంటి? టైప్ ఎర్రర్. ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అని ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? కారణం ఏంటంటే మనకి దీంట్లో ఈ ఎవాల్యూట్ చేసినప్పుడు నంబర్ వస్తుందని చెప్పాను కదా, అందుకనమాట. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి. ఇలా దాన్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి, అంతే, సింపుల్. 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ 30 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్. అర్థమవుతుందా? ఇంకా యాడ్ చేసుకోవడానికి ప్లస్ ఈజ్ ఈక్వల్. ఓకే, అంటే బేసిక్ ఆపరేషన్స్ అంతే. మీరు దాన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఇంకొక స్క్రీన్ పెట్టుకో. ఇక్కడ కూడా చూడండి, మనము వాడే యూజ్ చేసే దీంట్లో కూడా మనకి 10 ప్లస్ 20 చూసారా, పైకి వెళ్ళిపోతుంది. పైన ఇంకో స్క్రీన్ ఉంది, దానికి ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ప్లస్ 65 ఇట్లా. అర్థమవుతుందా? అవన్నీ నీ స్కిల్స్, ఇంకా నువ్వు డెవలప్ చేసుకో, నీకు నచ్చినట్టు డెవలప్ చేసుకో. కనబడుతుందా ఇది ఎలా పనిచేస్తుందో? స్టూడెంట్స్, ఇక నువ్వు రాసుకో. నేను ఒక స్టేజ్కి తీసుకుని వదిలిపెట్టే వరకే నా పని, తర్వాత మీరు చేసుకోవాలి మిగతావన్నీ. ఓకే, ఇప్పుడు మిగతా ఆపరేషన్స్ ప్లస్ మైనస్ చెప్పాను కదా, మిగతావి మీరు చేయండి. ఇంకా మల్టిప్లికేషన్స్, డివిజన్స్. అండ్ దీంతోపాటు ఇప్పుడు ఒక ప్రాబ్లం చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, అది చూపిస్తా, దాన్ని కూడా మీరు సాల్వ్ చేయండి. ఏంటంటే ఇక్కడ చూడండి, 10.15 ప్లస్ ఓకే 20 పాయింట్ పడట్లేదు. నాకు 20.7 కావాలి, పడట్లేదు. అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? హలో, అర్థమైందా? అది మీరు సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. పాయింట్ ప్లస్ పడట్లేదు, ఎందుకంటే లాస్ట్లో డిజిట్ లేదు కాబట్టి, సో ప్రాబ్లం లేదు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. అండ్ ఇంకొకటి ప్లస్ 0.1. ఓకే, ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, డోంట్ వరీ. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు క్రియేట్ అయినాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటిని సాల్వ్ చేయండి. అండ్ ఈ ఆపరేటర్ని రెండింటిని కూడా ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసి ఈ పాయింట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి టుమారో అప్డేట్ ఇవ్వండి. ఓకే, మీరు ట్రై చేసి నన్ను డౌట్ అడిగితేనే ఇది పూర్తి అవుతుంది క్యాలిక్యులేటర్. మీరు కామ్గా ఉంటే ఆ క్యాలిక్యులేటర్ అంతే, ఇంకా నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను నేను. ఓకేనా, అర్థమవుతుందా? మీరు ట్రై చేసి క్లాస్లో నన్ను డౌట్ అడిగితేనే క్లాస్లో
డౌట్ అడిగితేనే అది మీరు చేయగలిగితే ఓకే సూపర్. మీరు చేయలేకపోతే క్లాస్లో డౌట్ అడిగితే నేను దానికి సొల్యూషన్ ఇస్తాను. అది ఇప్పటివరకైతే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్. మీరు మిగతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఆపరేషన్స్ ఫినిష్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఫీచర్స్ కావాలంటే యాడ్ చేసుకోండి దానికి సంబంధించి. ఓకే అది